ఉపమానాలు ఎందుకు చెప్పుకుంటామంటే మనం తెలుసుకునేటువంటి విషయం బాగా అర్థం చేసుకోవడానికి. మనం తెలుసుకున్న విషయం కనుక ఎంత బాగా మనకు అర్థమవుతే అంత బాగా ఆచరిస్తాం. ఎంత బాగా ఆచరిస్తే జీవితంలో అన్ని మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఊరికే వినేసి వదిలేసేది కాదు. మనం విన్నంత మాత్రానే లాభాలన్నీ వచ్చేయవు, గొప్పవాళ్ళమేమీ అయిపోము, అంత తేలికేం కాదు. పత్రికారు ఏం చెప్పారంటే, ఒక మానవ జన్మలోకి ప్రవేశించిన తర్వాత జన్మ లేని స్థితికి ఎదగాలి అంటే సుమారు 400-500 జన్మలు పడుతుందన్నారు. మరి ఒక్క జన్మలో ఎలా సాధించేస్తామండి? ఆయన ఆ మాట అన్నప్పుడు మొదట్లో నేను అనుకున్నాను, మనం ఎందుకు సాధించలేం ఒక్క జన్మలో, ఇన్ని జన్మలు కావాలేటి అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి లోతుల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు అర్థమైంది, అబ్బా ఎన్ని సరి చేసుకోవాలి, ఎన్ని మార్చుకోవాలి, మనలోని ఎన్ని పోగొట్టుకోవాలి, ఎన్ని సంపాదించుకోవాలి. చూస్తే ఇప్పుడు అర్థమైంది ఇది ఒక జన్మలో సాధ్యమయ్యేది కాదని. ఆఖరి జన్మ అనే మాట బాగానే ఉంది, తేలిగ్గానే ఉంది. ఆ స్థితికి రావాలి అంటే ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, ఎంత శ్రద్ధ ఉండాలి అన్నది మనకి అర్థమవుతుంది. చేత మనం వినేవన్నీ కూడా ఉపమానాల ద్వారా చెప్పుకుంటే చాలా బాగా అర్థం చేసుకుంటాం.